తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు సరికొత్త రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. మొన్నటికి మొన్న కొండా మురళి ఎవరికీ చెప్పాపెట్టకుండా హఠాత్తుగా ప్రజాభవన్ వెళ్లి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కలిసే ప్రయత్నం చేశారు. బట్టి విక్రమార్క అప్పటికే ఇతర అధికారులతో సమావేశంలో ఉండడం వల్ల దాదాపు అరగంట పాటు ఈయన వేచి చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య కాసేపు మాటామంతి నడిచింది. అయితే ఈ భేటీ యొక్క ప్రధాన ఉద్దేశం కొండా సురేఖని మంత్రివర్గం నుంచి కానీ పార్టీ నుంచి కానీ తప్పించకుండా చూడటమేనని స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన కూతురు సుష్మిత మాట్లాడినటువంటి మాటలు ఆమె వ్యక్తిగతమని, వాటితో సురేఖకి తనకి సంబంధం లేదని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కానీ పరిస్థితి ఇప్పటికే చేతులు దాటిపోయిందని, తానేమీ చేయలేనని బట్టి తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత బయటకు వచ్చిన కొండా మురళి మాటలు మరింత చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ పార్టీలో కవిత అంశాన్ని ప్రస్తావిస్తూ తమ బిడ్డ విషయం తమకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడడం కాంగ్రెస్ శ్రేణుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గాంధీ భవన్ నాయకులు మాత్రం దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యమంత్రిపై సొంత తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు చేస్తుంటే ఆ తల్లి అదే మంత్రివర్గంలో ఎలా కొనసాగుతారని ప్రశ్నిస్తున్నారు. పైగా సుష్మిత టీవీ ఛానళ్లకి ఇంటర్వ్యూలు ఇస్తూ తన వ్యాఖ్యలకే కట్టుబడి ఉంటారని చెప్పడంతో వివాదం ఇంకా పెద్దదైంది. ఇవన్నీ చూస్తుంటే కొండా సురేఖని మంత్రి పదవి నుంచి తప్పించడం దాదాపు ఖాయమైనట్టే కనిపిస్తోంది. ఆమె ఎమ్మెల్యేగా కొనసాగినా ప్రభుత్వంలో అధికారాలు తగ్గిపోతాయని అందరూ భావిస్తున్నారు. మరోవైపు కొండా సురేఖ స్థానంలో ఎవరిని తీసుకోవాలనే దాని మీద అధిష్టానం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ రేసులో ముఖ్యంగా విజయశాంతి పేరు చాలా బలంగా వినిపిస్తోంది. ఆమెతో పాటు బీర్లా ఐలయ్య, గద్వాల విజయలక్ష్మి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. విజయశాంతి ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో తన ప్రయత్నాలు మొదలుపెట్టారనే వార్తలు వస్తున్నాయి. ఆమె సురేఖ కంటే బలమైన నాయకురాలుగా గుర్తింపు పొందడంతో ఆమెకే ఈ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు అనుకుంటున్నారు. కొండా కుటుంబం మొదటి రోజే బహిరంగ క్షమాపణ చెప్పి లేదా కూతురి వ్యాఖ్యల్ని ఖండించి ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదని, ఇప్పుడు నష్ట నివారణ చర్యలు చేపట్టిన ఉపయోగం లేకుండా పోయిందని కాంగ్రెస్ పార్టీ నాయకులే అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో పార్టీలో క్రమశిక్షణ తప్పితే ఎవరినీ ఉపేక్షించేది లేదని సంకేతాలు గట్టిగా వెళ్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా త్వరలోనే షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. ఎవరైనా సరే పార్టీ గీత దాటి మాట్లాడితే చర్యలు తప్పవని అధిష్టానం చాలా స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తెలంగాణ కాంగ్రెస్లో కొండా కుటుంబానికి పూర్వ వైభవం దక్కడం కష్టమేనని, పార్టీ క్రమశిక్షణ కమిటీ తీసుకునే నిర్ణయమే అంతిమంగా మారబోతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మార్పులతో వచ్చే రోజుల్లో కాంగ్రెస్ మంత్రివర్గంలో కొత్త సమీకరణాలు ఎలా మారబోతున్నాయనేది వేచి చూడాలి.